गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులు సూర్యవంశం వర్ణిస్తూ వచ్చేటప్పుడు పరమ భాగవతోత్తములైన అంబరీషుని యొక్క చరిత్రాన్ని చెప్పి పైన అంబరీషుల యొక్క కుమారుల యొక్క చరిత్రాన్ని అధ్యాయాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. పురుకుత్సం, కేతుమాన్, శంభు అంటూ 3 పుత్రులు పుట్టారు అంబరీషులకి. దాంట్లో మొదటి పుత్రుడైన పురుకుత్సుడు, ఆ పురుకుత్సుడు యొక్క పుత్రుడు, ఆ పుత్రుడంతా చెప్తూ వచ్చేటప్పుడు వారిలో రథీతరుడు అనే ఒక రాజు, అతను కూడా ధర్మాత్మ. ఆయన అలా ఉండేటప్పుడు అతనికి సంతాన భాగ్యం కలగలేదు. అందుచేత అంగీరసుల దగ్గర వెళ్ళి నాకు సంతాన భాగ్యం కలగాలి అని ప్రార్థించిన వెంటనే ఒక ద్రవంనిచ్చి దీని తాగునైనా నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పిన వెంటనే అంగీరసుల యొక్క ప్రసాదం వల్ల దాన్ని తాగిన వెంటనే ఇలా భార్యతో పాటు కాపురం చేస్తూ ఉండేటప్పుడు ఆయనకు కూడా పుత్రులు పుట్టారు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే అంగీరసుల యొక్క బ్రాహ్మణ ధర్మము, బ్రాహ్మణుని యొక్క ఆ బుద్ధి, తర్వాత ఈ పురుకుత్సుని యొక్క క్షత్రియం, క్షాత్రం 2 కలిసి బిడ్డలు పుట్టారంట. వాళ్ళకి క్షాత్రధర్మము సులభంగా వచ్చేసింది, బ్రాహ్మణ ధర్మం కూడా వాళ్ళకు బుద్ధి, అంత బ్రాహ్మణుల యొక్క బుద్ధి కూడా ఇలా 2 కలిగి ఉన్నింది. అలాంటి సంతానం కలిగింది అంగిరసుల యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పి పురుకుత్సుడి యొక్క కథను ముగించి తర్వాత ఈ వైవస్వతమను యొక్క కుమారుల యొక్క కథ చెప్తూ వస్తున్నారు బ్రహ్మనిష్ఠులు. దాంట్లో ముఖ్యమైన కుమారుడైన ఇక్ష్వాకు యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఇక్ష్వాకు యొక్క వంశంలో పుట్టిన వారే రామచంద్రుడు. అందుకోసమే ఐక్ష్వాకవహ అని కూడా శ్రీమద్ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో అప్పుడప్పుడు వస్తుంది. ఇలా ఐక్ష్వాకవహ అంటారు. దానికి కారణం ఇక్ష్వాకు. ఈ ఇక్ష్వాకు అంత ధర్మత రాజ్య పరిపాలన చేసి జనులందరూ చూసుకున్నందువల్ల, కులకూటస్థులుగా ఉండేందువల్ల ఈ ఇక్ష్వాకుకి అంత పెద్ద గొప్ప, అంత పెద్ద మాహాత్మ్యం. ఇలా ఇక్ష్వాకులు, ఆయన యొక్క మాహాత్మ్యం ఏమిటంటే ఆ ఇక్ష్వాకుల యొక్క వల్లనే ఇప్పుడు శ్రీరంగంలో ఉండే ఆ రంగనాథ స్వామి ముందు స్వర్గలోకంలో ఉన్నారు. ఆ స్వర్గలోకం నుంచి ఆ రంగనాథుని తీసుకొచ్చి ఇక్కడ భూలోకంలో ప్రతిష్ఠించింది ఈ ఇక్ష్వాకులే. ఎప్పుడు ఈ సూర్యవంశ రాజులందరూ అక్కడ స్వర్గంలో వెళ్ళి ఇంద్రుడితో పాటు అసురులతో పాటు యుద్ధం చేసేటప్పుడు సహాయం చేస్తారు. అలా సహాయం చేస్తే ఇంద్రుని గెలిపించిన తర్వాత ఇంద్రుడు, ఇంద్రాని తప్ప మీరు ఏది అడిగినా ఇస్తాను అని ఇలా వరం కోరుకోండి అన్నారు. వెంటనే లోపల ఉండే ఆ రంగనాథ స్వామికి కొంచెం బాధగా ఉన్నిందంట. అంటే నీకు ఇంద్రానియే ముఖ్యం, నేను ముఖ్యం లేదు అని రంగనాథ స్వామికి కొంచెం బాధ, కోపం వచ్చి ఈ ఇక్ష్వాకు మనసు లోపలికి వెళ్ళి, లోపల పూజలో నేనున్నాను, ఇక్కడ ఉండేదానికి నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను అయోధ్యకి తీసుకెళ్ళిపో అంటూ భగవంతుడు అన్నారు. వెంటనే ఆ ఇక్ష్వాకు నాకేం వద్దు, మీరు పూజ చేసే రంగనాథ స్వామి కావాలి అని అడిగిన వెంటనే ఇంద్రుడికి ఆహాహా రంగనాథుని వదిలేసినామే, అతనికి కూడా ఇష్టమే. కానీ ఇలా చెప్పేటప్పుడు ఇంద్రాణిని ముఖ్యంగా చెప్పినందువల్ల భగవంతునికి ఇలాగ కోపం వచ్చి, భగవంతుని యొక్క లీల ఇలా చెప్పిన వెంటనే ఇంద్రుడు ఇలా మాటిచ్చాడు కదా, ఇవ్వాలి, కానీ ఒక పరీక్ష చేస్తాను, దాంట్లో మీరు గెలిస్తేనే మీకు రంగనాథుడు. సరే పరీక్ష ఏర్పాటు చేయి అని చెప్పిన వెంటనే ఏం పరీక్ష అంటే, రంగనాథ స్వామి లాగా 7 రంగనాథ శిల్పములు చేసి, అలాగనే దీంట్లో అసలైన రంగనాథ స్వామిని వచ్చి మీరు గమనించారంటే, అది మీరు ఇదే రంగనాథ స్వామిని అన్నారంటే మీరు వచ్చి రంగనాథ స్వామిని అయోధ్యకి తీసుకెళ్ళచ్చు అని ఇంద్రుడు అన్నాడు. ఇది ఇంద్రుడి యొక్క సంకల్పం, ఇక్ష్వాకు యొక్క సంకల్పం. అంటే ఆ రంగనాథ స్వామి ఎవరని తెలుసుకునేది కష్టం. కానీ ఇది రంగనాథ స్వామి యొక్క సంకల్పం కాబట్టి అలానే రంగనాథ స్వామి ఇక్ష్వాకు యొక్క మనసు లోపలికి వచ్చి అక్కడ మొదటి నుంచి 4వ మూర్తిగా ఉన్నానే అదే నేను అని, ఇదే అసలైన మూర్తి అని చెప్పిన వెంటనే ఇక్ష్వాకు కూడా ఇదే అసలైన మూర్తిని చూపించారు. వెంటనే ఇంద్రుడు కూడా బాధతో రంగనాథ స్వామిని ఇచ్చేశారు. తర్వాత ఆ రంగనాథుడిని అయోధ్యలో పెట్టి పూజ చేసి రామచంద్ర ప్రభువులు వచ్చిన తర్వాత విభీషణ స్వామికి ఇచ్చినప్పుడు విభీషణ స్వామి వల్ల ఇక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామి ఉన్నారు అనేది ఈ రంగనాథ స్వామి యొక్క గొప్ప.
అలాగా రంగనాథ స్వామిని తీసుకొచ్చింది. తర్వాత రాజ్య పరిపాలన చేసింది. ధర్మతః రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుకి వికుక్షి మొదలైన పుత్రులు పుట్టారు. ఆ వికుక్షి పరమధర్మాత్మ. ఇలాగా ఇక్ష్వాకు తను చేసే ఒక శ్రాద్ధం. ఇప్పుడు కలియుగంలోనే మాంసం అనేది వర్జ్యం. కృతయుగంలో అంట ఆ మాంసం అనేది శ్రాద్ధంలోనే ఉపయోగించేవారు. అందుచేత పవిత్రమైన ఎవ్వరూ ఉచ్ఛిష్టం కాకుండా నువ్వు మాంసాన్ని తీసుకురా, శ్రాద్ధం ఉంది, ఆ మాంసంతో దాని పక్వం చేసి శ్రాద్ధంలో ఆ మాంసంని బ్రాహ్మణులకి వెయ్యాలి, నువ్వు వెళ్ళి తీసుకురా అని వికుక్షిని ఇక్ష్వాకు పంపించారు. ఇలా వికుక్షి బయలుదేరి ఆ మాంసాలన్నీ సేకరించి దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అతనికి బాగా అలసటగా ఉన్నింది, ఆకలిగా ఉన్నింది. అందుచేత దాంట్లో ఉండే ఒక మాంసాన్ని ఆ వికుక్షి తినేశారు ఆకలితో ఉన్నందువల్ల. తినిన తర్వాత సాధారణంగా ఈ ఉచ్ఛిష్టాన్ని శ్రాద్ధానికి ఉపయోగించకూడదు. తిన్న తర్వాత కూడా ఎవరికి చెప్పలేదు. ఇలా మాంసాన్ని ఇచ్చి అదంతా పక్వమయ్యి వశిష్ఠులు భోజనం చేసేటప్పుడు వశిష్ఠులకి తెలిసింది దీంట్లో ఏదో అపచారం ఉంది, దీంట్లో ఏదో లోపం ఉంది అని ఇక్ష్వాకుని పిలిచి ఇది సరిగ్గా లేదు, ఇది ఎంతో తప్పు ఉంది అంటే దీన్ని తప్పు ఉండేదానికి ఏమి లేదే, ఇదని సరిగ్గానే అన్నీ చేసినాము, లేదు నువ్వు వికుక్షిని పిలువు అంటూ వశిష్ఠులు అన్నారు. వికుక్షిని పిలిచిన వెంటనే ఇక్ష్వాకు అడిగారు దీంట్లో ఏదైనా తప్పు ఉందా, ఏదైనా లోపం ఉందా అంటే, తండ్రి నన్ను మన్నించండి, వచ్చేటప్పుడు నేను దారులో ఆకలిగా ఉంది అని శ్రాద్ధానికి ఎత్తిన పెట్టిన మాంసాన్ని నేను కొంచెం తినేసినాను అన్న వెంటనే ఇక్ష్వాకు కోపం వచ్చింది. అది ముందే చెప్పాలి కదా, నువ్వు అబద్ధం చెప్పినట్టు ఇలా ఉన్నావు, ఉచ్ఛిష్టాన్ని శ్రాద్ధంలో ఎవరైనా వేయగలుగుతారా, వేస్తే ఎంత పెద్ద పాపం, అందుచేత ఇలా నువ్వు అబద్ధం చెప్పినందువల్ల నా ముఖంలో ఇక్కడ నేను ఉండద్దు, నిన్ను ధిక్కారం చేస్తున్నాను, నువ్వు ఇంకా ఈ రాజ్యంలో ఉండేదానికి అర్హుడు కాదు అని కోపంతో ఇక్ష్వాకు ఆ వికుక్షిని పంపించేశారు. తర్వాత శ్రాద్ధం అంతా శ్రద్ధగా పూర్తి చేసి తాను ధర్మతః రాజ్య పరిపాలనం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ వికుక్షి ఇటు అటు చుడుతూ ఉండేటప్పుడు తండ్రి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారని తెలుసుకొని తన తండ్రిని చూసేదానికే తనకి మనస్సు రావటం లేదు. ఇప్పుడు తండ్రి లేదన్నప్పుడు రాజ్యానికి ఇలా వచ్చినప్పుడు వశిష్ఠులు చూసి ఆ వికుక్షిని చూసి, ఒక చిన్న తప్పు కోసం నువ్వు వెళ్ళినావు కదా, అదేం పెద్ద తప్పు కాదు, నువ్వే రాజుగా ఉండాలి అని చెప్పి వశిష్ఠులు ఆ వికుక్షిని పిలిచి రాజ్య పరిపాలనకి పట్టాభిషేకం చేపించారు. తర్వాత ఆ వికుక్షి కూడా ధర్మతః రాజ్య పరిపాలనం చేశారు. ఇక్కడ ఏమిటంటే ఈ సూర్యవంశ రాజులందరూ రాజ్య పరిపాలనం చేస్తూ ఉంటారు. తన కుమారులకి రాజ్య పరిపాలనం చేసే అర్హత వచ్చిన వెంటనే వాళ్ళకి రాజ్యాన్ని అప్పగించి వాళ్ళు అడవికి వెళ్ళి ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటారు. అలాగనే ఒక్కొక్కరు చేస్తూ వస్తున్నారు. అలాగనే ఈ వికుక్షి కూడా పరిపాలనం చేస్తూ తన కుమారుడైన పురంజయునికి రాజ్యాన్ని అప్పగించి ఆ వికుక్షి అడవికి వెళ్ళి భగవద్ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణాన్ని చేరుకున్నారు. ఈ పురంజయుడు ఎవరంటే, ఈ పురంజయుడు పెద్ద గొప్ప మహాత్మ, విష్ణు భక్తుడు, పరాక్రమశాలి, అన్ని కలిగిన వారు, ధర్మాత్ములు. ఈ పురంజయుడికి 3 పేరు, పురంజయుడు, ఇంద్రవాహుడు, కకుత్స్థుడు అని 3 పేరు. ఆ 3 పేరు ఎందుకు వచ్చిందని పైన చెప్తాను. ఈ పురంజయుడి యొక్క చరిత్రాన్ని చెప్పేదానికి బ్రహ్మనిష్టలు ప్రారంభించారు. దేవతలకి అసురులకి అప్పుడప్పుడు యుద్ధం వస్తుంది. అప్పుడు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఈ సూర్యవంశ రాజుల్ని సహాయం కోసం పిలుస్తారు కదా, అలాగనే ఈ పురంజయుడిని పిలిచారంట ఆ ఇంద్రుడు సహాయం కోసం. ఆ సహాయం కోసం పిలిచి అసురుల దగ్గర ఓడిపోయేలాగా ఉండే సమయంలో ఇలా పురంజయుని పిలిచిన వెంటనే పురంజయుడు అతి తేజస్విగా వచ్చి యుద్ధాన్ని చేస్తున్నారు. అద్భుతమైన యుద్ధం అంట. ఆ యుద్ధం చేసి ఆయన చేసే యుద్ధాన్ని చూసి అందరూ ఇలా మైమరిచిపోతున్నారు. అలాంటి యుద్ధం అది చేసి దేవతలకు ఇలా జయాన్ని ఇచ్చారు. అందుచేత ఇతనికి పురంజయుడుని పేరు. ఇతనికి 3 పేర్లు. ఎందుకంటే పురంజయుడుని ఎందుకు పేరంటే, ఆ యుద్ధంలో అసురులందరినీ చంపి భయంతో ఆ అసురులందరూ రసాతల లోకానికి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఈ దేవతలకు హాని చెయ్యాలి, వాళ్ళతో అప్పుడప్పుడు యుద్ధం చెయ్యాలి అంటూ అక్కడే దేవతలకు తెలియకుండా ఒక పట్టణాన్ని నిర్మాణించుకున్నారు అసురులు. ఆ పట్టణాన్ని నిర్మూలంగా ఇలా దహించేసినారంట ఈ పురంజయుడు. అందుకే ఇతనికి పురంజయుడు అని పేరు. ఇలా యుద్ధం చేసేటప్పుడు నారాయణుడు ఒకసారి అన్నారంట,
ఇలాగ అతని యుద్ధంలో చేయించవద్దు. ఇంద్రుడు దీన్ని పిలిచి నువ్వే వృషభ రూపం తీసుకుని ఒక పెద్ద వృషభంలాగా మారి అతన్ని నీ పైన కూర్చోపెట్టి యుద్ధం చేయించి అప్పుడే నీకు జయం కలుగుతుంది అని చెప్పిన వెంటనే ఇంద్రుడు వృషభంగా మారి వచ్చి ఆ పురంజయుని తన పైన ఎక్కించుకొని యుద్ధానికి వెళ్ళారు. అందుచేత ఇంద్రుడే వాహనంగా వచ్చినందున ఇంద్రవాహుడు అని పేరు. తర్వాత ఆ ఎద్దు కదా, వృషభం కదా, ఎద్దుకి పైన ఒక కొమ్ములాగా ఉంటుంది తన శరీరంలో, దాన్ని పట్టుకొని యుద్ధం చేసినందువల్ల అతనికి కక్కుత్సుడు అని పేరు. ఇలాగా 3 పేరు. ఇతని కూడా ధర్మాత్మ. ఇలా ధర్మతగా పరిపాలన చేసి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ జనులందరికీ క్షేమాన్నించారు ఈ పురంజయుడు. ఈ పురంజయుడికి అనేనస్ అనే పుత్రుడు. ఏనస్ అంటే పాపం, పాపమే తల్లిని పుత్రుడు అంట, పరమ పవిత్రమైన పుత్రుడు అంట, ధర్మాత్మ అంట. అందువల్ల అతనికి అనేనస్ అని పేరు. ఆ అనేనస్సు దగ్గర రాజ్యాన్ని అప్పగించి పురంజయుడు తాను అడవికి వెళ్ళి భగవద్ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ అనేనస్సు అతను కూడా ధర్మతః రాజ్య పరిపాలన చేస్తున్నారు. తన కుమారుడైన విశ్వరంధి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆ అనేనస్సు కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ విశ్వరంధి తాను రాజ్య పరిపాలన చేస్తున్నారు. తాను ధర్మతః రాజ్య పరిపాలన చేసేటప్పుడు తన కుమారుడైన చంద్రుడికి రాజ్యాన్ని అప్పగించి అతను అడవికి వెళ్ళి ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణానందాన్ని చేరుకున్నారు. ఆ చంద్రుడు అతను కూడా ధర్మతః రాజ్య పరిపాలన చేస్తూ తన కుమారుడైన యువనాశ్వుడికి ఆ రాజ్యాన్ని అప్పగించి అతని అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ యువనాశ్వుడు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఆ యువనాశ్వుడు కూడా ధర్మతః రాజ్య పరిపాలన చేసి తన కుమారుడైన శాబస్తుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి వారు కూడా అడవికి వెళ్ళి ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. తర్వాత శాబస్తుడు అనే ఇతను ధర్మతః రాజ్య పరిపాలన చేస్తూ శాబస్తి అనే ఒక నగరాన్ని నిర్మాణం చేసి దాంట్లో రాజ్య పరిపాలన చేస్తున్నారు ఈ శాబస్తుడు అనే ధర్మాత్మ. ఆ శాబస్తుడు తన పుత్రుడైన బృహదశ్రుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. బృహదశ్రుడు కూడా ధర్మతః రాజ్య పరిపాలన చేసి తన కుమారుడైన కువలయాశ్వుని దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ కువలయాశ్వుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఉతంకుడు అనే మహర్షి వచ్చి దుందు అనే అసురుడు ఉన్నాడు, అతనితో యుద్ధం చేసి నువ్వు జయం కలిగించాలి, వారు చాలా హింసిస్తున్నారు అని చెప్పిన వెంటనే ఋషులను కాపాడే మా స్వధర్మం అంటూ ఆ కువలయాశ్వుడు తన యొక్క 21,000 కుమారులతో పాటు యుద్ధం చేశారు. ఆ దుందు యొక్క అగ్ని వల్ల ఆ 21,000 కుమారుల్లో 3 మాత్రం, దృఢాశ్వుడు మొదలైన 3 మాత్రమే మిగిలారు. మిగతా పుత్రులందరూ చనిపోయారు ఆ యుద్ధంలో. పర్లేదు, ఎలాగైనా సరే ధర్మాన్ని స్థాపనం చేయాలి అంటూ యుద్ధం చేసి ఆ దుందు అనే అసురుడిని సంహారం చేశారు ఈ కువలయాశ్వుడు. తర్వాత ఇతను ధర్మతః పరిపాలన చేసి అతను అడవికి వెళ్ళి తన కుమారుడైన దృఢాశ్వుడి దగ్గర ఈ రాజ్యాన్ని అప్పగించారు. ఆ దృఢాసుడు తన కుమారుడైన హర్యశ్వరు దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ హర్యశ్వరుడు తాను ధర్మతః రాజ్య పరిపాలన చేసి తన కుమారుడైన నికుంభుడికి రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. నికుంభుడు ధర్మతః రాజ్య పరిపాలన చేసి తన కుమారుడైన బర్హనాశ్వునికి రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. బర్హనాశ్వుడు తన కుమారుడైన కృషాశ్వుడి దగ్గర రాజ్యం అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ కృషాశ్వుడు తన కుమారుడైన సేనజిత్తి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఆ సేనజిత్తికి యవ్వనాశ్వుడు అనే కుమారుడు. ఆ యవ్వనాశ్వుడి దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఇంత జరిగిన తర్వాత ఈ యవ్వనాశ్వుడికి కుమారుడు పుట్టనే లేదు. అలా పుట్టినప్పుడు 1 మంది కాదు, 2 మంది కాదు, 100 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడంట ఆ యవ్వనాశ్వుడు సంతాన భాగ్యం కోసం.
అప్పుడు సంతాన భాగ్యం కలగలేదు అంటూ బాధతో అడవిలో ఇలా సంచారం చేస్తున్నప్పుడు కొంతమంది మహర్షులు చూసి ఎందుకు ఇలా బాధగా ఉండావు అని అడిగిన వెంటనే నాకు సంతాన భాగ్యం కలగలేదు అని చెప్పిన వెంటనే నువ్వు బాధపడకు, ఇంద్రుడి సంబంధమైన ఒక యాగాన్ని మేము చేసి పెడతాము, ఆ ప్రసాదంతో నీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అంటూ ఒక యాగాన్ని చేసేదానికి ప్రారంభించారు ఆ ఋషులందరూ. సక్రమంగా యాగం జరుగుతుంది. ఆ యాగంలో ఏమిటంటే ఎవ్వరికీ తెలియకుండా ఒక కుండలో నీరుని సేకరిస్తారు. ఆ నీటిని మంత్రంతో చదివి పెడతారు. అది యాగ పూర్తయిన తర్వాత ఆ తీర్థాన్ని యజమానుడి యొక్క పత్ని అయిన యజమానికి ఇచ్చి దాన్ని తాగమంటే గర్భం ధరిస్తుంది అనేది ఆ యాగం యొక్క ప్రక్రియ. ఇలా సక్రమంగా యాగం జరుగుతుంది. ఏమిటంటే యాగం అనేది చాలా నియమాలతో ఉండాలి. యాగం ప్రారంభించిన తర్వాత ఇక్కడక్కడ వెళ్ళకూడదు, ఆ యాగశాలలోనే ఉండాలి. ఇప్పుడు మన శరీర శౌచం చేసుకున్నా కానీ ఆ చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ యాగశాల లోపలికి వచ్చేయాలి, బయటకంతా వెళ్ళకూడదు, మన ఇష్టానికి వెళ్ళి పడుకొని రాకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. ఆ సమయంలో ఋత్విక్కులు అందరూ యాగశాలలోనే ఉన్నారు. రాత్రిపూట కాబట్టి అలసటతో అందరూ నిద్రపోయారు. ఈ యమునాశుడికి రాత్రి మంచి దాహం ఏమి చేయాలని తోచక అక్కడక్కడ తిరిగేటప్పుడు యాగశాలలో ఒక చిన్న కుండలో ఆ నీరు ఉంది కదా, ఆ నీటిని తాగేస్తాము అంటూ దాహంతో వచ్చి ఆ నీటిని తాగేశారు. తన దాహాన్ని తీర్చుకొని కూర్చొని ఉన్నారు. తెల్లవారి వచ్చి ఆ కుండలో వచ్చి నీళ్లు చూస్తే నీళ్లు లేదు. ఇలా ఎవరు దీన్ని తాగారు, ఇదే కథ చాలా ముఖ్యమైనది, ఎవరు తాగారని ఇలా అలా అందరి దగ్గర అడిగేటప్పుడు చూస్తే ఆ యవ్వనాశుడే ఇది తాగాడు అని తెలిసింది. వెంటనే దైవ సంకల్పం ఇలాగ జరగాలని ఉంది, ఏమి జరుగుతుందో భగవంతుడు చూసుకొని అంటూ అందరూ ఆ ఋషులందరూ కొంచెం బాధపడ్డారు. ఆ మంత్రబలం కాబట్టి ఏమైందంటే అది ఎవరు తాగినా గర్భం ధరిస్తారంట. అందుచేత ఈ యవ్వనాశుడు గర్భం ధరించాడంట. యమునాసుడు గర్భం ధరించి ఇలా యమునాసుడు గర్భంతో ఉండేదాన్ని చూసి ఆ యజమాని కొంచెం బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇలాగంతా జరుగుతోంది అంటూ ఇలా యమునాసుడు గర్భంతో ఉన్నాడు. ఏం చేయాలని తెలుసుకలా చూస్తూ ఉండేటప్పుడు తపస్సుతో వచ్చిన గర్భం కాబట్టి కొంచెం కొంచెంగా వృద్ధి అవుతూ పూర్ణ గర్భం వచ్చేసింది. పూర్ణ గర్భం వచ్చిన తర్వాత వైద్యులందరినీ పిలిచి ఎలాగైనా దీన్ని బయటికి తీయాలంటే వాళ్ళు చెప్తున్నారు, స్త్రీ అయితే మేము ఏదైనా చేయగలుగుతాము, పురుషుడి దగ్గర నుంచి ఎలాగా మేము ఇలా శిశువుని బయటకు తీసేది మాకు తెలియదు అని అన్న వెంటనే ఆశ్చర్యం. అప్పుడు చూస్తూ ఉండేటప్పుడు ఆ గర్భం కొంచెం కొంచెంగా పెద్ద అయ్యి ఎడం భాగం నుంచి ఎడం కడుపు నుంచి చూస్తే ఆ కడుపుని చీల్చుకొని లోపల నుంచి ఆ శిశువు అనేది బయటకు వచ్చింది. అందరికీ భయం ఏమిటంటే ఒకటి ఆ శిశువు ప్రాణాలతో ఉంటుంది, లేకపోతే యమునాసుడు ప్రాణాలతో ఉంటాడు. ఇప్పుడు ఆ శిశువు బయటకు వచ్చిన వెంటనే కడుపును చీల్చుకొని వచ్చింది కాబట్టి యమునాసుడు చనిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ యమునాసుడు కూడా చావలేదు భగవంతుని యొక్క సంకల్పం వల్ల. ఇలా బయటకు వచ్చిన ఆ శిశువు ఎప్పుడు శిశువు వచ్చి ఏం చేస్తుంది, ఆకలితో ఏడుస్తుంది కదా, అప్పుడు అమ్మ పాలు తాగితేనే కదా సమాధానం అవుతుంది. అక్కడ పాలిచ్చేదానికి ఎవ్వరు లేదు. ఇలా శిశువు ఏడుస్తూ ఉండేటప్పుడు ఇంద్రుడి యొక్క ప్రసాదం వల్లనే కదా ఈ గర్భం అనేది ధరించింది. అందుచేత ఈ శిశువుని కాపాడే యొక్క బాధ్యత ఇంద్రుడికి వెళ్ళినందున ఇంద్రుడు స్వర్గం నుంచి దిగి వచ్చి నేను ఈ శిశువుని కాపాడుతాను అంటూ మాంధాత, నేను కాపాడుతాను అని చెప్పినందువల్ల ఈ శిశువుకి మాంధాత అని పేరు పెట్టారు. అలాగ ఇంద్రుడు వచ్చి తన అమృతమయమైన హస్తముతో తన యొక్క బొటన వేలుని ఆ శిశువు యొక్క నోట్లో పెట్టి అమృతమయమైన పాలు వచ్చేలాగా చేశారు. ఇంద్రుడు వచ్చి కాపాడి ఇలాగా ఆ శిశువుని పెంచినందువల్ల అతనికి మాంధాత అని పేరు. ఈ మాంధాత అంత పెద్ద ధర్మాత్మ, ధర్మతగా రాజ్య పరిపాలన చేస్తూ ఇతని గొప్ప లోకమంతా తెలిసిందంట. ఏమిటంటే ఈ మాంధాత ఇలా రాజ్య పరిపాలన చేసేటప్పుడు రావణాదులు అందరూ దిగ్విజయానికి వచ్చారంట. అలా వచ్చేటప్పుడు కూడా ఈ మాంధాత ఆ రావణాదులన్నీ ఇలా వణికేలాగా చేసి పంపించినారంట. అంత గొప్ప మహాత్మా ధర్మాత్ముడిగా రాజ్య పరిపాలన చేశారు. బ్రహ్మనిష్ఠులు చెప్పేటప్పుడు ఈ మాంధాత ఎక్కడంతా రాజ్య పరిపాలన చేశారంటే సూర్యుడి యొక్క కిరణాలు భూమిలో ఎంత దూరం పడుతుందో అదంతా మాంధాతుని యొక్క ప్రదేశం.
వాయు ఎక్కడంతా ఉందో అదంతా మాంధాత యొక్క ప్రదేశం, చంద్రకిరణం ఎక్కడంతా పడుతుందో అదంతా మాంధాత యొక్క ప్రదేశం అంటూ ఈ భూమండలం అంతా సప్తద్వీపాన్ని పరిపాలించే ధర్మాత్మ మాంధాత. అంతేకాకుండా ధర్మత రాజ్య పరిపాలనం, యాగయజ్ఞములన్నీ చేసి సక్రమంగా చేయాలి యాగాలన్నీ. అలా చేయకపోతే అది లోకానికి అరిష్టాన్ని ఇస్తుంది. సక్రమంగా యాగం చేసి భగవంతుని సంతోషపెట్టి ఇలాగ అద్భుతంగా యాగం చేసి ప్రజలందరూ సంతోషంగా ఉంచుకున్నారు ఈ మాంధాత అని. ఈ మాంధాత యొక్క చరిత్రను బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వస్తున్నారు. ఈ మాంధాతకు పురుకుత్సన్, అంబరీషన్, ముచుకుందుడు అనే 3 కుమారులు, అంతేకాకుండా 50 కుమార్తెలు అంటూ ఇలాగా మాంధాత యొక్క పుత్రులు కుమారుల యొక్క కథను చెప్పి తర్వాత దీంట్లో ఇంకొక కథ ఉంది. ఈ 50 మంది కుమార్తెలను ఒక మహర్షి పెళ్లి చేసుకున్నారు. అది ఎవరంటే సౌభరి అంటూ ఈ సౌభరి యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు బ్రహ్మనిష్ఠులు. యమునా జలంలో జలస్తంభనం చేసుకుంటూ ఈ సౌభరి ఇలా సమాధి స్థితిలో ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఒకరోజు కళ్ళు తెరిచి చూస్తే దాంట్లో మత్స్యం. ఆ మత్స్యం ఏమిటంటే తన కుటుంబంతో పాటు ఇలా వందలాది మత్స్యములు సంచారం చేసుకుంటూ పోతుంది సంతోషంగా. వెంటనే అతనికి తోచిందంట, ఇలాగ మనం కూడా జీవించాలి కదా, ఇలా ముక్కును పట్టుకుని జలస్తంభం చేసుకుంటూ లోపల కూర్చొని ఏం ప్రయోజనం, భోగభోగ్యాలని అనుభవించాలి కదా అంటూ ఆయన ఆ జలం నుంచి బయటకు వచ్చి ఆయన కూడా పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండాలని ఆశపడ్డారు. ఇలాగుంటే ఏమి ఎవరైనా ఋషికుమార్తెను చూసి పెళ్లి చేసుకొని ఇలా ఉంటారు కదా. ఆయనకేమిటంటే ఋషికుమారుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ భూమండలాన్ని పరిపాలన చేసేవారు ఎవరంటే మాంధాత అనే రాజు. ఆ మాంధాతని వెళ్ళి చూస్తానంటూ నేరుగా మాంధాతని చూసేదానికి వచ్చారు. ఇలా బ్రాహ్మణులు బ్రహ్మనిష్ఠులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి పూజ చేసి ఉపచారం చేసేది మాంధాత యొక్క స్వభావం. అలా పూజ చేసి కూర్చోబెట్టి మీకేం కావాలి అంటే నేను పైన వివాహం చేసుకోవాలి అన్నారు. అలాగే సరిగా బ్రాహ్మణ కుమార్తెలను ఉన్నారు, మీరు చేసుకుంటారా అంటే అదంతా వద్దు, నాకు నీ కుమార్తెలను కావాలి, నీ కుమార్తెలు ఎవరైనా ఒకరినిచ్చి నాకు పెళ్లి చెయ్యి అని అన్నారు. వెంటనే మాంధాతకు ఏం చెప్పేదని తెలియలేదు. ఎందుకంటే ఇలాగ ఋషిగా బ్రాహ్మణుడిగా ఉండే ఇతన్ని తన కుమార్తెలు ఎలా పెళ్లి చేసుకుంటారు, భోగభోగ్యంలో ఉండేవారు. వెంటనే ఆయన అన్నారు, నా కుమార్తెలు ఒప్పుకుంటారా తెలియదు, ఒప్పుకోని పెళ్ళి వాళ్ళకి ఇలా అప్పగించి చెయ్యకూడదు అని అన్న వెంటనే సౌభరి అన్నారంట, ఒప్పుకుంటే చేయిస్తావా అంటే ఒప్పుకుంటే చేయిస్తానన్నారు. వెంటనే ఆయన బయలుదేరి అలాగైతే నీ కూతురులందరినీ నేను చూడాలి అన్నారు. మాంధాత అనుకున్నారు, ఈ ఋషియే కదా, చూస్తే ఒప్పుకోరు, పర్లేదు చూడని అంటూ 4 సైనికుల్ని పిలిచి అంతఃపురం లోపల పంపించారు. పంపించిన తర్వాత సౌభరి ఇలా వెళ్తుండేటప్పుడు ఏమీ ఆశ్చర్యం అంటే ఆ సైనికులు అందరూ చూసేటప్పుడు సౌభరి మహర్షిగా ఉన్నారు. కానీ లోపల వెళ్ళి ఆ స్త్రీలు చూసేటప్పుడు నవమన్మథుడిగా అత్యంత సౌందర్యంగా కనిపిస్తున్నారంట. అందరూ ఆశ్చర్యంగా చూసి ఇతన్ని ఎలాగైనా వివాహమాడి ఇతనితో మనం సుఖంగా ఉండాలి అంటూ అలాగ ఆశపడుతున్నారు. అందరు కుమార్తెలు అంత సౌందర్యంగా నడుచుకుంటూ వస్తున్నారంట ఆ సౌభరి. అందరూ చూసి నేను వివాహం ఆడుకుంటాను అంటూ వాళ్ళ మనస్సులో తోచుతుంది. ఇలా తోచిన తర్వాత సౌభరి వచ్చి అక్కడ మీరు ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారో అని అడిగిన వెంటనే అందరూ కలిసి పెళ్లి చేసుకుంటాం అంటూ అందరూ చెయ్యెత్తారు. ఆశ్చర్యం అంట ఆ సైనికులకు అందరికీ. ఇలా వచ్చి సౌభరి వచ్చి మాంధాత ముందు ఇలా బాధపడుతూ ఉండేటప్పుడు నేను అప్పుడే అన్నాను కదా స్వామి, నా కుమార్తెలు ఎందుకు ఒప్పుకోరు అన్న వెంటనే నా బాధ అది కాదు, నేను ఒక్కరినే పెళ్లి చేసుకుంటానని వచ్చాను, కానీ 50 మంది కుమార్తెలు నన్నే చేసుకుంటాను అని అంటున్నారు అన్న వెంటనే ఆశ్చర్యం ఆ మాంధాతకు. ఇతను ఏదో చేశాడని తెలిసింది. వెంటనే కుమార్తెలు అన్నీ పిలిచారు, మీరు చేసుకుంటారా అంటే అవును ఇతన్నే చేసుకుంటాము అని అన్న వెంటనే కన్నికాదానం చేయించి మాంధాత సౌభరితో పాటు పంపించేశారు. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏమిటంటే ఒకరు అన్యోన్యత లేకుండా ఉన్నందువల్ల మాంధాత లాగానే ఒక పట్టణాన్ని నిర్మించి దాంట్లో 50 అంతఃపురముల నిర్మాణం చేసి దాంట్లో అందరినీ ఇలా భోగభోగ్యంతో ఉంచి ఆ స్త్రీలందరినీ 50 సౌభరి రూపం తీసుకొని 50 మంది స్త్రీలతో పాటు సుఖంగా ఉన్నారంట సౌభరి. అంతేకాకుండా వాళ్ళతో పాటు 100 కుమారులను జన్మించారంట. అదే ఒక నగరంలాగా ఒక్కొక్కరు తనితనిగా ఉంటున్నారు. ఈ కుమార్తెకు ఇంకో కుమార్తెకు సంబంధం లేకుండా వీళ్ళు చూసేదానికి కూడా సమయం లేకుండా ఉంది.
ఇలా ఈ సౌబరి పట్టణం అనేది నిర్మాణం అయి ఉంది. మాంధాత మన కుమార్తెలన్నీ పెళ్లి చేయించాము కదా, చేసి ఇచ్చినాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చూసి వస్తామని బయలుదేరి వచ్చి ఇక్కడ చూస్తే సౌబరి నగరం అనే బోర్డు ఉంది. ఆశ్చర్యంగా ఉంది. లోపలికి వచ్చి చూస్తే అందరూ అక్కడ అంత పెద్ద పెద్ద అంతఃపురం, ఒక్కొక్క అంతఃపురం లోపల కూడా వెళ్ళి చూస్తూ వస్తే ఒక్కొక్క కుమార్తెలు భోగభోగ్యంతో రాణిలాగా జీవిస్తున్నారు. తన తండ్రిని చూసిన వెంటనే చాలా సంతోషం. ఎలా ఉన్నామని అడిగిన వెంటనే మీకంటే 100 రెట్లు నన్ను సౌఖ్యంగా చూసుకుంటున్నారు నా భర్త అని అనింది. నువ్వు సౌఖ్యంగానే ఉన్నావు కదా అని అడిగిన వెంటనే ఒకే ఒక దుఃఖం ఉంది. ఏమిటంటే నేను బాగున్నాను, నా సహోదరులందరూ ఎలా ఉన్నారని తెలియలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సౌబరి నా భర్త నాతోనే ఉంటున్నారు, వాళ్ళతో ఉంటున్నారా లేదా అని నాకు తెలియలేదు. వాళ్ళని తలుచుకుంటే నాకు బాధగా ఉంది అని ఒక్కొక్క కుమార్తె కూడా అనిందంట. ఇలాగా వాళ్ళని చూస్తే బాధగా ఉందని. వీళ్ళకి తెలియదు 50 సౌబరిగా ఉంటూ ఆయన అందరితో పాటు కాపురం చేస్తున్నారని వీళ్ళకి తెలియదు. ఇలా ఇదంతా జరిగిన తర్వాత మాంధాత సంతోషపడి బయటకు వచ్చినప్పుడు ఆ సౌబరి వచ్చి కలిశారంట. ఏం సౌబరి, నీ కుమారులందరూ సౌఖ్యంగా ఉన్నారంటే సాష్టాంగంగా నమస్కారం చేసి తపస్సులైన మీ వల్లే ఇదంతా సాధ్యం అని చెప్పి ఆయన బయలుదేరారు. ఇలా సౌబరి ఇక్కడ రాజ్య పరిపాలనంలాగా ఇలా ఒక నగరాన్ని నిర్మాణం చేసి ఒక్కొక్కరి దగ్గర 100 కుమారులతో సుఖంగా ఉండేటప్పుడు ఒకరోజు తోచిందంట, మనం ఏకాంతంగా జలస్తంభనం చేసుకొని తపస్సు చేసేటప్పుడు ఎంత హాయిగా ఎంత ఆనందంగా చేసినాము. ఈ కుటుంబం ఈ సుఖం అనేది మనకు చాలు అని అనిపించకుండా ఉందే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇది దుఃఖంగా ఉంటుంది, కానీ చాలు అని అనిపించదు. అదే భగవన్మాయ. అందుచేత మనం ఇలా పాడైపోయింది, చాలు మనం వెళ్ళి పైన తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాం అంటూ అక్కడి నుంచి బయలుదేరేదానికి సిద్ధమయ్యారు. తన భర్త బయలుదేరుతున్నారని తెలుసుకొని మిగతా ఉండే ఆ 50 కుమార్తెలు కూడా పరమ పతివ్రతలు కాబట్టి ఆయనతో పాటు బయలుదేరారు. ఇలా వస్తూ ఉండేటప్పుడు ఆయన ఒక చోట్లో కూర్చొని తన తపస్సుతో తన ధ్యానంతో ఇలా కూర్చొని అంత ఘోరమైన తపస్సు చేసేదానికి ప్రారంభించారు. అప్పుడు ఏమైందంటే యోగాగ్ని అనేది అక్కడికి వచ్చి ఆయన శరీరాన్ని భస్మం చేసి ఆయన యొక్క ఆత్మ భగవంతునితో కలిసేలాగా పైన ఇలా వెళ్తూ ఉంది. ఆ తపోగ్నిలో ఇతని శరీరం ఇలా దగిస్తూ ఉండేటప్పుడు ఆ ధర్మభక్తులు కూడా మేము కూడా మా శరీరాన్ని ఈ తపోగ్నిలోనే ఇలాగ మేము కూడా త్యాగం చేస్తామంటూ ఆ తపోగ్నిలో ఆ పతివ్రతలు వాళ్ళు కూడా దిగేశారు. ఏ సౌబరికి ఏ పుణ్యలోకం ఏ లోకం దక్కిందో అదే లోకం ఈ పతివ్రతలైన ఈ మాంధాత కుమార్తెలకు కూడా దక్కింది అని ఇలాగ మాంధాత యొక్క చరిత్రం తర్వాత సౌబరి చరిత్రం అంతా చెప్పి బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయः శ్రీశుకోవాచ విరూపः కేతుమాన్ శంభో అంబరీషసుతాస్త్రయः విరూపాత్ పృషదశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరः రథీతరస్య అప్రజస్య భార్యాయాం తంతవేర్థితః అంగిరాజనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్ ఏతే క్షేత్రే ప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతాః రథీతరాణాం ప్రవరాః క్షత్రోపేతాద్విజాతయః చువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుః ఘ్రాణతః సుతః తస్య పుత్రశతజ్యేష్ఠాః వికుక్షినిమిదండకాః తేషాం పురస్తాత్ అభవన్ ఆర్యావర్తే నృపా నృప పంచవింశతిః పశ్చాచ్చ త్రయో మధ్యే పరేణ్యతః స ఏకదా అష్టకాశ్రాద్ధే ఇక్ష్వాకుః సుతమాదిశత్ మాంసం ఆనీయతాం మేధ్యం వికుక్షే గచ్చమాచిరం తథేతి సవనం గత్వా
मृगान् हत्वा क्रियार्हणान् श्रान्तो बुभुक्षितो वीरः शशंचादत् अपस्मृतिः शेषं निवेदयामास पित्रे तेन च तद्गुरुः चोदितः प्रोक्षणाय आह दुष्टमेतत् अकर्मकम् ज्ञात्वा पुत्रस्य तत्कर्म गुरुणा अभिहितं नृपः देशान्निस्सारयामास सुतं त्यक्तविधिं मृषा स तु विप्रेण संवादं जापकेन समाचरन् त्यक्त्वा कलेवरं योगी स तेनावापयत्परं पितर्युपरतेभ्येत्य विकुक्षिः पृथिवीं इमां शासनीजे हरिं यज्ञैः शशाद इति विश्रुतः पुरञ्जयः तस्य सुतः इन्द्रवाग इतीरितः ककुत्स्थ इति चाप्युक्तः शृणुनामानि कर्मभिः कृतान्त आसीत् समरः देवानां सह दानवैः पार्ष्णिग्राहो वृतो वीरः देवैः दैत्यपराजितैः वचनाद्देवदेवस्य विष्णोः विश्वात्मनः प्रभो वाहनत्वे वृतस्तस्य बभूवेन्द्रो महावृषः ससन्नद्धो धनुर्दिव्यम् आदाय विशिखाञ्छितान् स्तूयमानः समारुह्य युयुत्सुः ककुदिस्थितः तेजसा आप्यायुतो विष्णोः पुरुषस्य परात्मनः प्रतीच्यां दिशि दैत्यानां न्यरुणत् त्रिदशैः पुरं तैस्तस्य चाभूत् प्रधनं तुमुलं रोमहर्षणं यमाय भल्लैः अनयत् दैत्यान् ये अभिययुर्मृधे तस्येषु पाताभिमुखं युगान्ताग्निमिव उल्बनं विसृज्य दुद्रुवुर्दैत्याः हन्यमानाः स्वमालयम् जित्वा पुरं धनं सर्वं सश्रीकं वज्रपाणये प्रत्यच्छत् स राजर्षिः इति नामभिराहृतः पुरञ्जयस्य पुत्रोऽभूत् अनेनास्तत्सुतः पृथुः विश्वरन्धिः ततश्चन्द्रः युवनाश्वश्च तत्सुतः शाबस्तः तत्सुतो येन शाबस्ती निर्ममे पुरी बृहदश्वस्तु शाबस्तिः ततः कुवलयाश्वकः यः प्रियार्थम् उतङ्कस्य धुन्धुनामासुरं बली सुतानाम् एकविंशत्या सहस्रैः अहनद्वृतः धुन्धुमार इति ख्यातः तत्सुतास्ते च जज्वलुः धुन्धोः मुखाग्निना सर्वे त्रय एवावशेषिताः दृढाश्वः कपिलाश्वश्च भद्राश्व इति भारत दृढाश्वपुत्रो
हर्यश्वः निकुम्भः तत्सुतस्मृतः बर्हणाश्वो निकुम्भस्य कृशाश्वो अथास्य सेनजित् युवनाश्वो अभवत् तस्य सोनपत्यो वनं गतः भार्याशतेन निर्विण्णः ऋषयोऽस्य कृपालवः इष्टिं सवर्तयां चक्रुः ऐन्द्रीं ते सुसमाहिताः राजा तत् यज्ञसदनं प्रविष्टो निशितर्षितः दृष्ट्वा शयानान् विप्रांस्तान् पपौ मन्त्रजलं स्वयम् उत्थितास्ते निशाम्याथ व्युदकं कलशं प्रभो पप्रच्छुः कस्य कर्मेदं पीतं पुंसवनं जलं राज्ञा पीतं विदित्वाथ ईश्वरप्रहितेन ते ईश्वराय नमश्चक्रुः अहो दैव बलं बलं ततः काल उपावृत्ते कुक्षिं निर्भिद्य दक्षिणम् युवनाश्वस्य तनयः चक्रवर्ती जजानः कं धास्यति कुमारोऽयं स्तन्यं रोरूयते भृशम् मां धाता वत्समारोधीः अतीन्द्रो देशिनीमदात् न ममार पिता तस्य विप्रदेव प्रसादतः युवनाश्वोऽथ तत्रैव तपसा सिद्धिमन्वगात् त्रसद्दस्युः अतीन्द्रोऽङ्ग विदधे नाम तस्य वै यस्मात्त्रसन्ति ह्युद्विग्नाः दस्यवो रावणादयः यौवनाश्वोऽथ मान्धाता चक्रवर्ती अवनीं प्रभुः सप्तद्वीपवतीमेकः शशास अच्युततेजसा ईजे च यज्ञं क्रतुभिः आत्मवित् भूरि दक्षिणैः सर्वदेवमयं देवं सर्वात्मकमतीन्द्रियं द्रव्यं मन्त्रो विधिर्यज्ञः यजमानस्तथर्त्विजः धर्मो देशश्च कालश्च सर्वमेतत् यदात्मकं यावत् सूर्य उदेति स्म यावच्च प्रतितिष्ठति सर्वं तत् यौवनाश्वस्य मान्धातुः क्षेत्रमुच्यते शशबिन्दोर्दुहितरी बिन्दुमत्यामधानृपः पुरुकुत्सम् अम्बरीषं मुचुकुन्दं च योगिनम् तेषां स्वसारः 50 सौभरिं वव्रिरेपतिं यमुनान्तर्जले मग्नः तप्यमानः परन्तपः निर्वृतिं मीनराजस्य वीक्ष्य मैथुनधर्मिणः जातस्पृहो नृपं विप्रः कन्यां एकाम् अयाचत सोऽप्याह गृह्यतां ब्रह्मन् कामं कन्या स्वयंवरे स विचिन्त्य अप्रियं स्त्रीणां जरठोऽयम् असम्मतः वलीपलितये जत्कः
इत्यहं प्रत्युदाहृतः साधयिष्ये तथात्मानं सुरस्त्रीणाम् अभीप्सितं किं पुनः मनुजेन्द्राणाम् इति व्यवसितः प्रभुः मुनिः प्रवेशितः क्षत्रा कन्यान्तः पुरमृद्धिमत् वृतश्च राजकन्याभिः एकः 50 तासां कलिः अभूद्भूयान् तदर्थे अपोह्य सौहृदम् ममानुरूपो नायं वः इति तद्गतचेतसां स बह्वृचस्ताभिरपारनीय तपश्रियानर्घ्य परिच्छदेषु गृहेषु नानोपवनाम लाम्भः सरस्सु सौगन्धिक काननेषु महार्हशय्यासन वस्त्रभूषण स्नानानुलेपाभ्यवहारमाल्यकैः स्वलङ्कृतस्त्री पुरुषेषु नित्यदा रेमे अनुगायद्विजभृङ्ग वन्दिषु यद्गार्हस्थ्यं तु संवीक्ष्य सप्तद्वीपवतीपतिः विस्मितः स्तम्भमजहात् सार्वभौमश्रियान्वितम् एवं गृहेषु अभिरतः विषयान् विविधैः सुखैः सेवमानो न चातुष्यत् आज्यस्तोकैः इवानलः स कदाचित् उपासीनः आत्मापह्णवमात्मनः ददर्श बह्वृचाचार्यो मीनसङ्गसमुत्थितम् अहो इमं पश्यत मे विनाशं तपस्विनः सच्चरितो व्रतस्य अन्तर्जले वारिचरप्रसङ्गात् प्रच्यावितं ब्रह्मचिरं धृतं यत् सङ्गं त्यजेत मिथुनौ व्रतिनां मुमुक्षुः सर्वात्मना न विसृजेत् बहिरिन्द्रियाणि एकश्चरन् रहसि चित्तमनन्त ईशे युञ्जीत तद्व्रतिषु साधुषु चेत्प्रसङ्गः एकस्तपस्वी अहम् अथाम्भसि मत्स्यसङ्गात् 50 5सहस्रसर्गः नान्तं व्रजामि उभयकृत्य मनोरथानां मायागुणैः हृतमतिः विषयेऽर्थभावः एवं वसन् गृहे कालं विरक्तो न्यासमास्थितः वनं जगाम अनुययुः तत्पत्न्यः पतिदेवताः तत्र तप्त्वा तपस्तीक्ष्णम् आत्मकर्षणमात्मवान् सहैव अग्निभिरात्मानं युयोज परमात्मनि ताः स्वपत्युः महाराज निरीक्ष्य आध्यात्मिकीं गतिम् अन्वीयुः तत्प्रभावेण अग्निं शान्तमिव अर्चिषः श्रीहरये नमः श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां 9 स्कन्धे सौभर्याख्याने 6ठोऽध्यायः।
गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द सद्गुरु विठ्ठलदास महाराज की जय।